ఆపోజిట్ డైరెక్షన్ లో వెహికల్స్ వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ ఉంది. మీకు స్టీరింగ్ ఎప్పుడు అదుపు తప్పిపోతూ ఉంటుందంటే గేర్స్ చేంజ్ చేసినప్పుడు, తర్వాత మనం స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటూ కింద ఆపరేట్ చేసినప్పుడు మనకి ఫోకస్ డైవర్ట్ అయిపోతుంటుంది ఇంకొక ఆపరేటింగ్ దగ్గరికి. అప్పుడు స్టీరింగ్ కరెక్ట్గా పట్టుకోలేము, పక్కకి వెళ్ళిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మోహన్ రాజానికి స్వాగతం. అయితే ఈరోజు ఫస్ట్ డే క్లాస్ కాబట్టి ఫస్ట్ డే బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, తర్వాత స్టీరింగ్ ఓన్లీ స్టీరింగ్ క్లాస్. ఓకే, ఫస్ట్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. హలో అండి. హలో సార్. మీకు ఇదివరకు ఎప్పుడైనా డ్రైవ్ చేస్తారా? లేదండి. ఓకే, ఇదే ఫస్ట్ టైం కదా? టూ వీలర్ డ్రైవ్ చేస్తారా? ఎస్. ఓకే, అయితే ఫస్ట్ బేసిక్స్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని డాష్ బోర్డ్ అంటారు, ఇది స్టీరింగ్. దీంట్లో హార్న్ ఉంటుంది, ఎక్కడ ప్రెస్ చేసినా హార్న్ వస్తుంది. అది ఇండికేటర్ హ్యాండిల్ అండి. లెఫ్ట్ టర్న్ తీసుకోవాలంటే పైకి అనాలి, ఒకసారి అనండి. ఓకే, రైట్ టర్న్ తీసుకోవాలంటే కిందికి అనాలి. అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది మనము టర్నింగ్ దగ్గర ఆన్ చేసి చాలు. తర్వాత ఇది వైపర్ అండి, వర్షం పడేటప్పుడు గ్లాస్ క్లీనింగ్ కోసం. వర్షం పడేటప్పుడు మాత్రమే కిందికంటే ఆన్. అంటే 3 స్టెప్స్ ఉంటాయి. హెవీ రైన్ అయితే సెకండ్ కానీ థర్డ్ కానీ, కొంచెం రైన్ అయితే ఫస్ట్ స్టెప్లోనే సరిపోతుంది, చిన్నగా క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఇది హ్యాండ్ బ్రేక్, పార్కింగ్ బ్రేక్ అని కూడా అంటారు. ఎక్కడైనా వెహికల్ పార్క్ చేసేటప్పుడు మన ముందు ఇన్ని వెహికల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ హ్యాండ్ బ్రేక్లో ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ హ్యాండ్ బ్రేక్ వేయకపోతే ఎటు డౌన్ ఉంటే అటు ఆటోమేటిక్గా వెహికల్ రోల్ అయిపోతూ ఉంటుంది. సో మనము ఇలా హ్యాండ్ బ్రేక్ వేసామంటే ఇంకా వీల్స్ స్ట్రక్ అయ్యేలా ఉంటుంది. ఓకేనా? దీన్ని రిలీజ్ చేయాలంటే బటన్ ప్రెస్ చేసి కిందికంటేనే రిలీజ్ అవుతుంది. బ్రేక్ వేసేటప్పుడు నార్మల్గా ఇలా కానేయచ్చు. ఓకేనా? ఇది గేర్ రాడ్. దీని గురించి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. జస్ట్ గేర్ రాడ్ అని గుర్తుపెట్టుకోండి. కింద 3 పెడల్స్ ఉన్నాయి కదా, రైట్ నుంచి లెఫ్ట్కి ABC అంటారండి. యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ అనమాట. యాక్సిలేటర్ స్పీడ్గా వెళ్ళడం కోసం, బ్రేక్ కంట్రోల్ చేయడానికి, క్లచ్ గేర్ చేంజ్ చేయడం కోసం. ఓకేనా? అయితే ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే మీ క్లాస్ ఏంటంటే స్టీరింగ్. ఇది స్ట్రైట్ పొజిషను. మీకు స్ట్రైట్ పొజిషను ఐడెంటిఫై అవ్వాలి ప్రతిసారి. మీరు ఎటు తిప్పినా సరే స్ట్రైట్ పొజిషన్కి రావాలి. కాబట్టి ఇలా పట్టుకున్నప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఈ బటన్స్ ఉన్నాయి, ఈ ఎస్ ఆకారము, ఈ 2 ఐడెంటిఫికేషన్ మీకు స్ట్రైట్గా ఉందా లేదని. ఇలా పట్టుకునేటప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర బటన్స్ ఉంటాయి. మీరు ఇటు తిప్పినా మళ్ళీ ఇక్కడికి వస్తారు, ఇటు తిప్పినా ఇక్కడికి వస్తారు. ఓకేనా? ఎక్కువగా మనం టర్నింగ్ చేసేటప్పుడు, లెఫ్ట్ టర్న్ తీసేటప్పుడు రైట్ హ్యాండ్ ఇలా మనం మూవ్ చేసుకుంటాం, మళ్ళీ స్ట్రైట్ చేసుకుంటాం. రైట్ టర్న్ తీసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇలా మూవ్ చేసుకుంటాం, మళ్ళీ ఇలా తెచ్చుకుంటాం. ఓకేనా? ఆ విధంగా మనం ఈజీగా టర్న్ చేయొచ్చు. ఒకవేళ ఎక్కడైనా యూ టర్న్ చేసేటప్పుడు అయితే మొత్తం తిప్పాలి కాబట్టి అప్పుడు హ్యాండ్స్ చేంజ్ చేస్తూ ఉంటాం. ఇలా మొత్తం తిప్పాలి కాబట్టి ఆ విధంగా. ఓకేనండి. ఇప్పుడు మీకు సీట్ కంఫర్టబుల్గా ఉందా? అప్ డౌన్ ఫ్రంట్ బ్యాక్ ఏం చేయాలనుకుంటున్నారా? సరిపోయిందా? ఓకే, అయితే సీట్ బెల్ట్ పెట్టేయండి. ఓకే, సీట్ బెల్ట్ పెట్టారు కదా. రైట్ సైడ్ మిర్రర్ చూడండి, లెఫ్ట్ సైడ్ మిర్రర్ కూడా చూడండి. ఈ 2 మీకు మీ వ్యూలో ఉండాలి, మీకు కనిపించాలి. అంటే మీరు యాక్చువల్గా ఇలా చూడకుండా మీరు డ్రైవింగ్ పొజిషన్లోనే ఇలా చూస్తే లెఫ్ట్ మిర్రర్ మీకు బ్యాక్గ్రౌండ్ కనిపించాలి. రైట్ సైడ్ కూడా చూసినా రైట్ మిర్రర్లో బ్యాక్గ్రౌండ్ కనిపించాలి. కనిపిస్తుందా? అడ్జస్ట్ చేసుకుంటారా? కరెక్ట్గా ఉంది కదా. ఓకే, ఈ మిర్రర్ స్ట్రైట్ బ్యాక్ వ్యూ అనమాట. బ్యాక్ విండ్షీల్డ్ మీకు దీంట్లో కనిపించాలి. మీరు ఓన్లీ స్టీరింగ్ అండి, కింద ఏం టచ్ చేయొద్దు, జస్ట్ స్టీరింగ్. స్టార్ట్ చేయండి. ఇంకొక స్టెప్. ఓకే, స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడు మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్ది దూరం స్ట్రైట్గానే వెళ్తున్నాము. ఇండికా కార్ చూసారా? అది రోడ్ మీదకి పార్క్ చేస్తుంది ఆల్రెడీ. దాన్ని మనం తప్పించాలి. రైట్ సైడ్ మనుషులు కూడా ఉన్నారు, ఎదురుగా ఒక ఆమె. ఇప్పుడు రైట్ ఇండికేటర్ ఆన్ చేయండి. ఇప్పుడు రైట్ మిర్రర్ చూడండి. ఎవరు వస్తున్నారండి? ఎవరు రావట్లేదు కదా. ఓకే, రైట్. ఓకే, స్ట్రైట్. కొంచెం స్ట్రైట్. సరిపోయింది. ఓకే, అలాగా రైట్ లైన్లోకి వెళ్ళండి. రైట్ మిర్రర్ చూడండి, ఎవరు లేరు అంటే అలా రైట్ లైన్లోకి వెళ్ళచ్చు. ఉన్నారా? ఓకే, మొత్తం 3 మిర్రర్స్, బ్యాక్ వ్యూ, రేర్ వ్యూ అంతా మీకే ఉంది. మొత్తం క్లియర్గా చూసుకోండి ప్రతి స్టెప్. ఇప్పుడు ఇలా పట్టుకున్నారు కదా, మీ అందుద్దండి. ఇప్పుడు మీ తంబ ఇక్కడికి వస్తుంది కదా, ప్రెస్ చేయండి, అంతే. ఇప్పుడు రైట్ ఇండికేటర్ ఆన్ చేయండి. రైట్ సైడ్ టర్న్ తీసుకుందాం. రైట్ ఇండికేటర్ అండి, కరెక్ట్గా. ఎస్.
ఇప్పుడు రైట్ మిర్రర్ చూడండి, చూసారా? ఓకే, అలా రైట్కి కట్ చేయండి. టర్న్ టర్న్, నో ప్రాబ్లం. ఇప్పుడు టర్న్, సరిపోయింది. అలా పట్టుకోండి, అలా పట్టుకోండి. ఎదురుగా వస్తున్న వాళ్ళని కూడా కొంచెం గమనిస్తూ ఉండాలి. ఎస్, అలా రైట్ తిప్పండి, ఇంకొంచెం అలా ఉంచండి. ఇప్పుడు వెహికల్ ఈ రోడ్కి స్ట్రైట్ రాగానే స్ట్రైట్ చేస్తారు. స్ట్రైట్ స్ట్రైట్, అంతే అంతే అంతే. కొంచెం లెఫ్ట్ రండి. ఓకే, స్ట్రైట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ టర్న్, ఇండికేటర్ ఆన్ చేయండి. ఓకే, లెఫ్ట్ మిర్రర్ చూడండి. ఒక్కొక్కసారి టూ వీలర్స్ కూడా టక్కునకి వచ్చేస్తూ ఉంటారు. సో మీరు కొంచెం గమనిస్తూ టర్న్ 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 టర్న్. ఓకే, లెఫ్ట్ టర్న్ ఇంకొంచెం ముందుగానే తీయచ్చండి, కార్నర్ నుంచి స్ట్రైట్. ఎస్ ఎస్. కొంచెం రైట్. ఓకే, ఇప్పుడు కమింగ్ రైట్. రైట్ ఇండికేటర్ ఆన్ చేయండి, ఆన్ చేయండి, ఇంకొకసారి ఆన్ చేయండి. ఓకే, హార్న్ కొట్టండి, బ్లైండ్ టర్నింగ్ కదా. ఓకే ఓకే ఓకే, టర్న్ తిప్పండి. టర్న్, సరిపోయింది సరిపోయింది. స్ట్రైట్ చేసుకోండి స్పీడ్గా. ఇప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేయండి. ఓకే, లెఫ్ట్ మిర్రర్ చూడండి, హార్న్ కొట్టారు కదా. ఓకే 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 ఓకే, టర్న్ టర్న్ టర్న్, అలా ఉంచండి అలా ఉంచండి అలా ఉంచండి. స్టీరింగ్ తిప్పే విధానం బాగానే ఉందిలేండి. అంటే మన స్టీరింగ్ తిప్పేటప్పుడు మన హ్యాండ్ మనకి డిస్టర్బెన్స్ అవ్వకూడదు అనమాట. ఇలా తిప్పేటప్పుడు ఈ హ్యాండ్ యూజ్ చేయడం, ఇలా యూజ్ చేయడం, లేదంటే ఇలా చేంజ్ చేసుకోవడం. ఓకే, ఇక్కడ రైట్ టర్న్. ఎస్ ఎస్ ఎస్. ఓకే, హార్న్ టర్న్. ఓకే, సరే. ఈరోజు ఓన్లీ స్టీరింగ్ కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్స్ ఏమి లేవు. కాకపోతే ప్రతిదీ మనము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. రైట్ ఇండికేటర్ ఆన్ అండి. రైట్ సైడ్ మిర్రర్ చూసుకోండి. రైట్ టర్న్. ఓకే ఓకే, మళ్ళీ ఫస్ట్ రైట్. రైట్ టర్న్ రైట్ టర్న్. చూడండి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఎస్ ఎస్ ఎస్. ఓకే, టర్న్ టర్న్ టర్న్. రైట్ సైడ్ నేను అది చూడలేదు. లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న మంచి బెడ్ చూడలేదు. బెడ్ కొంచెం హైట్ తక్కువ ఉంది. ఒకవేళ సీట్ హైట్ పెంచాలనుకుంటే పెంచవచ్చు. ఒకవేళ మీకు సరిపోయింది కదా. ఆ కటింగ్ దగ్గర చూడండి. ఓకే ఓకే, ఇక్కడ రైట్ అన్న లెఫ్ట్ ఏదైనా పర్లేదు, మీ ఇష్టం. రైట్ వేసారు కదా. టర్న్ 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 చూసుకోండి ముందు. ఇంకా రైట్. ఓకే ఓకే ఓకే, స్ట్రైట్. మళ్ళీ ఇంతట్లో వచ్చిన రోడ్ ఇది. ఈ రోడ్డే. లెఫ్ట్ ఇండికేటర్ ఆన్. ఓకే, టర్న్ టర్న్ టర్న్, అంతే అంతే, ఆ విధంగా అంతే. ఓకే, అక్కడ మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ టర్న్. లెఫ్ట్ టర్న్ మీకు తెలుసు కదా, క్లోజ్గా ఇక్కడ ఈ కార్నర్లోనే ఉండాలి. ఇలా ఇలా. ఎస్ ఎస్ ఎస్. టర్న్. ఓకే, స్ట్రైట్. ఎస్ ఎస్, స్ట్రైట్. ఓకే, ఏదో ఒక లేన్లో ఫిక్స్ అవ్వండి. ఎస్
మీ ఇష్టం, దాంట్లోకి వెళ్ళండి కానీ రైట్ సైడ్ మిర్రర్ చూసుకుంటూ నెమ్మది. వెళ్దాం అయితే ముందు పక్కది ఉంది కదా. అంతే. ఈ లేన్లో మీకు డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. పార్కింగ్ చేస్తారు, ఎవరైనా ఆపుతారు, అలా ఈ లేన్లో మీరు కంటిన్యూ వెళ్ళిపోవచ్చు. హార్న్ అండి. రైట్ ఇండికేటర్ ఆన్ చేయండి. ఎస్. రైట్ సైడ్ మిర్రర్ చూడండి, రైట్ అని తీసుకోండి నెమ్మదిగా. టర్న్ టర్న్ టర్న్. సరిపోయింది, అలా ఉంచండి. దగ్గరలో లెఫ్ట్ అని ఉంటుందండి, కొంచెం రైట్ తీసుకోండి. స్ట్రైట్ స్ట్రైట్, కొంచెం లెఫ్ట్. ఈ లెఫ్ట్. ఓకే ఓకే. స్ట్రైట్. ఎస్ ఎస్. మిస్టేక్స్ ఏం చేయరండి. రోడ్డు మీద అలా డిస్కషన్లో ఉన్నారు. కొంచెం రైట్. పర్లేదు. ఇప్పుడు ఈ గ్యాప్లో మనం వెళ్తాం చెప్పండి. ఓకే, కొంచెం లెఫ్ట్ రండి, లెఫ్ట్ రండి, ఇంకొంచెం. ఓకే, స్ట్రైట్ చేసుకోండి, కొంచెం రైట్ తీసుకోండి. ఎస్, స్ట్రైట్. టర్నింగ్ లెఫ్ట్కి కానీ రైట్కి కానీ తీసేటప్పుడు మనం టర్న్ తీస్తున్నప్పుడే స్ట్రైట్ చేసుకోవడానికి మనం ప్రిపేర్లో ఉండాలన్నమాట. అంటే కరెక్ట్ టైంకి మనం టక్కన స్ట్రైట్ చేసాడు. ఇక్కడ రైట్ సైడ్ టర్న్, లేదంటే లెఫ్ట్ లెఫ్ట్. ఇలా వెళ్ళిపోదాం కిందకి. హార్న్. ఓకే, టర్న్ టర్న్, కొంచెం టర్న్. అలా కనిపిస్తున్నాడా? స్ట్రైట్ స్ట్రైట్. డైలాగ్ ఫేమస్ అయింది. ఆయన లుంగి కూడా అలాగే కడతాడు. సరే ఇప్పుడు కనిపించిన సేమ్ అలాగే ఉంది. అవును. కొంచెం రైట్ తీసుకోండి, లిటిల్ బిట్ స్ట్రైట్. కొంచెం రైట్ తీసుకోండి. ఆటో మధ్యలో ఆప్షన్. కొంచెం లెఫ్ట్ రండి. ఇప్పుడు కమింగ్ లెఫ్ట్ టర్న్ ఇక్కడ. స్ట్రైట్. ఓకే ఓకే, అలా లెఫ్ట్. టర్న్ టర్న్. అంతే. ఆటో ఏమనుకున్నారు మనకి, ఇంకా వాళ్ళకి మొత్తం స్ట్రైట్. కొంచెం లెఫ్ట్ రండి. హార్న్ అండి. కొంచెం రైట్, లెఫ్ట్ సైడ్ టర్న్. ఆటో తీసుకోండి నెమ్మదిగా. అంతే, క్లోజ్. అక్కడ ఆటో ఉంది చూసుకోండి. కొంచెం లెఫ్ట్ రండి, ఇంకొంచెం లెఫ్ట్ రండి, ఇంకొంచెం లెఫ్ట్. ఓకే, స్ట్రైట్. కొంచెం రైట్ తీసుకోండి, లిటిల్ బిట్. కొంచెం రైట్, అది స్ట్రైట్. రైట్ సైడ్ ఆటో చూశారు కదా, వాళ్ళకి వే ఇవ్వాలి, లేదంటే ఓకే. కొంచెం రైట్, కొంచెం ఇప్పుడు సెకండ్ గేర్. ఈ క్లాస్ అంతా ఫస్ట్ సెకండ్ గేర్లో యూజ్ చేశాను, ఎందుకంటే నెమ్మదిగా ఫస్ట్ డే కదా, నెమ్మదిగా వెళ్ళాలి కాబట్టి. కొంచెం లెఫ్ట్. అక్కడ ముందు కొంచెం ఆపుదామండి, అక్కడ బస్సు కొంచెం వెనక. బస్సు వెనక ఆపుతాం. కొంచెం లెఫ్ట్ రండి, కొంచెం రైట్ తీసుకోండి. ఓకే,
ఓకే, ఎలా అనిపించిందండి? అర్థమైందా? స్టీరింగ్ కొంచెం అర్థమైందా? ఆపోజిట్ డైరెక్షన్ లో వెహికల్స్ వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ ఉంది. కాకపోతే ఈరోజు అయితే రోడ్ ఫ్రీగా ఉంది, ప్లస్ మీకు ఎక్కువ వర్క్ లేదు, ఓన్లీ స్టీరింగే కాబట్టి రిలాక్స్గా కొంచెం స్టీరింగ్ చేయగలిగారు. మీకు స్టీరింగ్ ఎప్పుడు అదుపు తప్పిపోతూ ఉంటుందంటే గేర్స్ చేంజ్ చేసినప్పుడు, తర్వాత మనం స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటూ కింద ఆపరేట్ చేసినప్పుడు మనకి ఫోకస్ డైవర్ట్ అయిపోతుంటుంది ఇంకొక ఆపరేటింగ్ దగ్గరికి. అప్పుడు స్టీరింగ్ కరెక్ట్గా పట్టుకోలేము, పక్కకి వెళ్ళిపోతుంది. ఈరోజు ఓన్లీ స్టీరింగ్ చేశారు కాబట్టి పర్ఫెక్ట్గా కొంచెం రిలాక్స్డ్గానే చేశారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా స్టీరింగ్ పరంగా? అంతా ఓకే కదా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.